హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఇది చాలా స్లో మూవింగ్ వీడియో అనమాట. కలెక్షన్ ఆఫ్ వీడియోస్ అండ్ మెమరీస్ అనమాట. నా ఇండియా జర్నీకి ఇండియాలో అన్విత్ ఎంత హ్యాపీగా పిల్లలతో ఎలా ఆడుకునేవాడు, ఇక్కడికి వచ్చాక ఎంత లోన్లీగా, అంటే ఇక్కడ అంత కిడ్స్ అంత మనలా ఉండరు కదా. సో అలాంటి వీడియో అనమాట. మీకు చివరి దాకా చూసే ఓపిక ఇష్టం లేకపోతే ప్లీజ్ స్కిప్ ద వీడియో. రూడ్గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని, కొంచెం జెంటిల్గా మాట్లాడచ్చు కదా. సో చూసే వాళ్ళకైతే అడ్వాన్స్గా థ్యాంక్ యూ. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇట్ విల్ ఎంకరేజ్ అవర్ ఛానల్ టు గ్రో మోర్ ఫాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. సో వీడియోలోకి వచ్చేస్తే, నేను ఈ 5 ఇయర్స్లో ఇండియాకి యూకేకి ఒక 4-5 సార్లు అటు ఇటు తిరుగుంటాను అనమాట. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తిరిగాను, అన్విత్ పుట్టిన తర్వాత తిరిగాను. సో మోస్ట్ ప్రాబబ్లీ నేను ఒక ప్లేస్లో కుదురుగా అయితే 1 ఇయర్ ఫుల్గా అయితే లేనమాట. ఏంటి సడన్గా ఇప్పుడు బాగానే ఉన్నాగా. 6 నెలలు ఇండియాలో, 6 నెలలు యూకేలో ఇలా అటు ఇటు తిరుగుతూ ఉన్నాము. సో వీడియో అనేటివి మనకి ఎప్పుడు లైఫ్ టైం మెమరీస్ కదా, మనకి ఎప్పటికీ ఆ మెమరీస్ని, ఆ మూమెంట్ని గుర్తు చేస్తూ ఉంటాయి కదా. సో అలాంటిది అనమాట ఈ వీడియో. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అన్విత్ నిజంగా అప్పుడే ఇంత పెద్దవాడు అయిపోయాడు, 3 ఏళ్ళు వచ్చేసాయి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎంత చిన్నగా క్యూట్గా ఉన్నాడో నా అన్విత్ పెద్దోడు అయిపోయాడు ఇప్పుడు. ఇండియాలో ఉన్నప్పుడైతే మంచిగా అనిపించేది నాకు, వెదర్ కానివ్వండి, పిల్లలు. సో అన్నీ, అంటే కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. కానీ మనకి ఎప్పుడు నెగిటివ్స్ ఎక్కువ గుర్తుంటాయి చాలామందికి, కానీ నాకు మాత్రం పాజిటివ్స్ ఎక్కువ గుర్తుంటాయి అనమాట, ఎంత హ్యాపీగా ఉన్నాను అని చెప్పి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మా ఊరు విలేజ్ వింటర్లో ఎలా ఉంటుందని చెప్పి అనమాట. మంచుతో మొత్తం అలాగా కవర్ అయిపోయింది, ఫాగ్. ఇంకా పచ్చగా చెట్లు, అసలు ఆ టైంలో సన్ రైజ్ అవుతుంటే వావ్. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్, బ్యూటిఫుల్. అసలు నాకు చాలా ఇష్టం అనమాట ఈ ఒక్క ప్లేస్. ఈ పర్టికులర్గా ఈ వింటర్లో కానీ, రైనీ సీజన్లో కానీ ఇలాగ పొలాలు, ఈ వెదర్ చాలా ఇష్టం నాకు. సో ఇక్కడ రోజు మా అన్విత్ డ్యూటీ వచ్చేసి ఈవినింగ్ అయితే ఇలాగ పిల్లలతో ఆడుకుంటూ ఉండేవాడు అనమాట. సో నేనైతే చాలా మిస్ అవుతున్నాను వాళ్ళని. నేనే ఇంతగా మిస్ అవుతుంటే అన్విత్ ఇంకెంత మిస్ అవుతున్నాడో అనిపిస్తుంది నాకైతే. చాలా హ్యాపీగా ఉండేవాడు అనమాట, ప్రశాంతంగా ఇలాగా చల్లగాలికి ఆరు బయట నైట్ టైంలో. సో విచిత్రం ఏంటంటే, చిన్నప్పుడు నేను కూడా అదే ప్లేస్లో మా ఫ్రెండ్స్తో ఆడుకునేదాన్ని అనమాట. నిజంగా అన్విత్ ఆడుకోవడం చూస్తుంటే నాకు మళ్ళీ నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. కానీ మా ఫ్రెండ్స్ ఎవరు ఇక్కడ లేరు. ఒక్కొక్కరు అంటే పెళ్లి చేసుకొని అందరూ ఎక్కడంటే అక్కడ ఉన్నారనమాట. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరు సెటిల్ అయ్యారు. కానీ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. కానీ ఆ రోజులు మళ్ళీ రావు కదా అనిపిస్తుంది. అన్విత్ని చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. నా చిన్ననాటి రోజులన్నీ గుర్తొస్తూ ఉంటాయి నాకు. సో ఎనీవే ఐఎమ్ వెరీ లక్కీ. మోహన్ కూడా చాలా అర్థం చేసుకుంటాడు అనమాట. సో దానివల్ల నాకు ఇన్ని రోజులు మా అమ్మతో ఉండే అవకాశం అయితే దక్కింది నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ లక్కీ అనిపిస్తుంది నాకు. ఒక్కొక్కసారి దేవుడు ఒకటి తీసేసుకుంటే ఇంకోటి ఇస్తారంటారు కదా, అది మాత్రం నిజం నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో ఏం జరిగినా మనం మంచిగా అనుకునేది అలవాటు చేసుకోవాలి. నేను కూడా ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ప్రతి పండగ వచ్చినా సరే, హాలిడేస్ వచ్చినా సరే, మా వీధిలో పిల్లలు అయితే అలాగ అసలు చెంగుమంటూ అటు ఇటు పరిగెడుతూ అరుస్తూ ఆడుకుంటూ ఉంటారు సరదాగా. మేమైతే ఇలాగ జామకాయలు కూడా, జామ చెట్టు పక్కనే ఉంది, గోడకి కూర్చొని మరీ తింటూ ఉంటాము. ఇక్కడ జామకాయలే దొరకవు అసలు. నేను చాలా మిస్ అవుతున్నాను. సో ఎంత మంచిగా అనిపిస్తుందో. నాకు టైం ఉన్నప్పుడంతా, కుదిరినప్పుడంతా, బోర్ కొట్టినప్పుడు అన్విత్ని ఇలాగైతే నేను టౌన్కి తీసుకెళ్ళి వస్తూ ఉంటాను అనమాట. ఆ స్కూటర్ రైడ్, అసలు స్కూటీలో నిజంగా అసలు ఏ కార్లో తిరిగినా, ఏసీలో ఉన్నా ఈ ఆనందం అయితే మళ్ళీ రాదనిపిస్తుంది నాకు. సో ఇంకా పెళ్ళిళ్ళు అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదనమాట. ఎక్కడుండే వాళ్ళు వస్తారు. అసలు ఆ సందడి, హడావిడి, అబ్బబ్బబ్బా అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇక్కడికి వచ్చాక అసలు జనాలు చూడడమే మానేశాను. నేను, అన్విత్, మోహన్ అంతే. ఇంకా వర్క్ ప్లేస్లో ఎంప్లాయీస్, ఇంకా ఇంట్లో మన తెలుగు వాళ్ళు అక్కడ ఇక్కడ అలా కొంచెం, అంతేగాని ఆ ఇండియన్ ఫీల్, ఆ వైబ్ అనేది అసలు నిజంగా మిస్ అవుతున్నాం అనిపిస్తుంది నాకు. ఇంకోటి ఏంటంటే, ఇండియాలో మనకి ఫ్రీడమ్ ఉంటుందన్నమాట. చాలా ప్రశాంతంగా అసలు ఆ ఫ్రీడమ్ అనేది అదంతే, ఇంకా చెప్పలేము అసలు మాటల్లో. ఇక్కడికి వచ్చాక అన్ని రూల్స్, రిస్ట్రిక్షన్స్, భయం కూడా. అసలు మన వాళ్ళు ఉండరు కదా, దేనికైనా సరే ఇంకా అన్నిటికీ రూల్స్ అనమాట. ఇంకా వీడైతే అసలు కొంచెంసేపు కూడా కుదురుగా ఉండడు అన్విత్. నేను కడుపుతో ఉన్నప్పుడు ఫ్లైట్లో అటు ఇటు తిరగడం వల్ల ఏంటో వీడు అసలు కుదురుగా ఉండకుండా ఇలాగ ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు పురుగులాగా. ఈ మాన్సూన్ సీజన్ వచ్చిందంటే అసలు ఇంకా అసలు హెవెన్.
స్వర్గం అని చెప్పచ్చు. ఆ చుట్టూ కొండలు, పొలాలు, వర్షం పడుతూ ఉంటే ఆ పల్లె వెలుగు బస్సు చూస్తున్నారు కదా, అబ్బబ్బబ్బా అసలు మాటల్లో వర్ణించలేము. అసలు మాన్సూన్ సీజన్లో ఇండియా అసలు అల్టిమేట్ డెస్టినేషన్ అసలు మీరు నిజంగా చెప్పాలంటే. ఇంకా మోర్ ఓవర్ మా పొలం అనమాట. మా మామిడి తోటలో అలాగా సరదాగా కూర్చొని కొబ్బరి నీళ్ళు తాగుతూ ఆ మామిడికాయలు తింటూ ఆహా, ఈ జీవితానికి ఇంకేం అవసరం లేదు, చాలరా దేవుడా అనిపిస్తుంది నాకైతే. అప్పుడప్పుడు నాకు ఇక్కడ పిచ్చిలేసినప్పుడంతా మోహన్ అడుగుతూ ఉంటా, అబ్బా ప్లీజ్ వెళ్ళిపోదాం మనం ఇండియాకి వెళ్ళి మా పొలంలో ఒక ఇల్లు కట్టుకొని ఒక ఫామ్ పెట్టుకొని ఇలాగ కూరగాయలు అమ్ముకుంటూ మన జీవితం ఇలా గడిపేద్దాం అనిపిస్తుంది నాకు నిజంగా. ఒక్కొక్కసారి మా అమ్మాయి తిడుతూ ఉంటుంది, ఇంత చదువుకొని అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీరు, మా అల్లుడు సాఫ్ట్వేర్, మా కూతురు సాఫ్ట్వేర్, మా వాళ్ళు బెంగళూరులో ఉండరు, చెన్నైలో ఉండరు అని చెప్పుకుంటే నువ్వు మాత్రం ఏడొచ్చి పేడ విసుక్కుంటావా అని చెప్పి ఎప్పుడు మా అమ్మ ఇదే గొడవ అనమాట. సో ఇలాగ అనుకుంటూ ఉండగానే నా ఎల్ఎల్బి ఎగ్జామ్స్ వచ్చేసాయి. ఆ పల్లె వెలుగు బస్ అనేది అసలు నిజంగా ఒక స్పెషల్ మూమెంట్, అసలు ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పట ఆ పల్లె వెలుగు బస్ అయితే మాత్రము. ఇంకా యూనివర్సిటీ అయితే మార్నింగ్ టైంలో ఎంత మంచిగా ఉంటుందో, ఎస్వి యూనివర్సిటీ అసలు నిజంగా అద్భుతంగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ టైంలో అయితే. నాకైతే చాలా నచ్చింది అనమాట. ఆ డేస్ అన్ని గుర్తొస్తున్నాయి నిజంగా. ఎప్పుడైనా సరే మీరు ఒక మూమెంట్ని క్యాప్చర్ చేయాలంటే ఆ ఫొటోస్ వీడియోసే మీకు మళ్ళీ ఎప్పుడైనా అలా తిరిగేస్తూ ఉంటే ఆ క్షణం మళ్ళీ మీకు ఫీల్ అవుతూ ఉంటారనమాట. అసలు ఎలా చెప్పాలి, అలా ఉంటాయి. అందుకని నేను ఎప్పుడు కానీ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ ఉంటాను, ఎందుకంటే ఆ మూమెంట్ని మళ్ళీ చేసుకోవచ్చు కాబట్టి. ఆ క్షణాన్ని మళ్ళీ మనం ఫీల్ అవుతాం అనమాట ఆ వీడియో చూసేటప్పుడు. సో ఇంకేముంది, అన్నీ అయిపోయి 1 year అయిపోయింది. ఇంకా నాకు ఈ రోజు నుంచి నా లైఫ్లో గోల్డెన్ డేస్ అయిపోయారా, సెలెక్ట్ అయిపోయాను రా. ఎవరు ఊహించినటువంటిది వీసా టైం కూడా వచ్చింది. సో యూకే వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్విత్ని ఇలాగ పార్క్లో తీసుకొస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడేమో ఎప్పుడు పిల్లలు చుట్టూ జనాలు ఎంత మంచిగా ఉంటుంది, ఇక్కడేమో అన్విత్ ఒక్కడే అనమాట, నేను అన్విత్. ఆ పార్క్లో కూడా అసలు జనాలే కనిపించరు, ఇంట్లో కనిపించరు, ఎక్కడా కనిపించరు అనమాట. అదనమాట సంగతి. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాడు మమ్మీ ఎక్కడుంటే అక్కడే, వాడికి ఇంకా అంత ఊహ తెలియదు కాబట్టి హీఈస్ హ్యాపీ. ఇంకా మమ్మీతో డాడీతో ఇంకా అలాగ తింటూ ఇలాగ ఫోన్లో లేకపోతే బయట అలా తీసుకెళ్ళడము. సో హీఈస్ చిల్ అవుతున్నాడు. ఇంకా మా డైలీ రొటీన్ ఇదే అయిపోయిందనమాట. అప్పుడప్పుడు ఇలా పార్క్కి రావడం, లేదా ఇంట్లోనే ఇంకా అలా ఆడుకోవడము, ఇంకా బయట వెళ్ళడము. బయట అంటే ఇంక ఇట్లా షాపింగ్ మాల్కో లేకపోతే గ్రోసరీ స్టోర్స్కో, లేక వీకెండ్స్లోనో మంత్లీ ఒకసారి బయట ఇంకా వెకేషన్కి వెళ్ళడం, పిక్నిక్కి వెళ్ళడం, ఇదే అనమాట లైఫ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోకి అయితే ఇంతే. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.